అనగనగా ఒక ఊర్లో రంగయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఏదో తన స్తోమతకు తగ్గట్టుగా 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకుని తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆ పంట కోతలకు వచ్చింది. దీంతో ఆ పక్షి దాని పిల్లలు ఆ పొలాన్ని వదిలి ఇంకో పొలానికి వెళ్ళాలి. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పక్షి పిల్లలు రైతు యొక్క మాటలు విన్నాయి. నా స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలని అనుకోవడం పక్షి పిల్లలు విన్నాయి. తల్లి పక్షి తిరిగి ఇంటికి రాగానే తన తల్లికి మనకి ఇదే ఆఖరి రోజు, ఇక్కడి నుంచి మనం ఈ రాత్రికే వెళ్ళిపోవాలని చెప్పాయి. కానీ తల్లి పక్షి మాత్రం రేపు కోతలు జరగవు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పింది. చివరికి పక్షి చెప్పినట్టుగానే స్నేహితుడు రాలేదు, కోతలు జరగలేదు. ఆ మర్నాడు రైతు చేసేదేం లేక తన బంధువులతో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలని పెద్దగా అన్నాడు. ఆ రైతు మాటలు విన్న పక్షి పిల్లలు తీసుకుని వెళ్ళి విషయం అంతా తన తల్లికి చెప్తాయి. మళ్ళీ తల్లి పక్షి మాత్రం రేపు కోతలు జరగవు, మీరు ధైర్యంగా ఉండని భరోసా ఇచ్చింది. మళ్ళీ మరుసటి రోజు నిజంగానే రైతు బంధువులు రాలేదు, కోతలు జరగలేదు. ఇంకా రైతు చేసేదేం లేక చివరికి తానే రంగంలో దిగాలని అనుకున్నాడు. ఈసారి ఆ రైతు మాటలు విన్న తల్లి పక్షి పిల్లల దగ్గరికి వెళ్ళి ఈసారి మనం ఈ పొలం విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పింది. ఇంతవరకు రైతు ఇతరుల మీద ఆధారపడుతున్నాడు, కానీ ఈసారి మాత్రం తానే రంగంలోకి దిగుతున్నాడు, కాబట్టి కోతలు తప్పవు. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చివరికి ఈ కథలో నీతి ఏమిటంటే, ఇతరుల సహాయం తీసుకోవచ్చు, తప్పేం లేదు, కానీ పని సక్రమంగా చేయాలంటే మనం కృషి చేయాలి. సొంతంగా పని చేసుకునే వాళ్ళకి అడగకుండానే సహాయం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.